హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే రంజాన్ పండగ ఫస్ట్ రోజు మొదలైపోయింది. జమియాకైతే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి సామాన్లు కొనుక్కుంటాము, రంజాన్కి ఏమేమి సామాన్లు కొన్నాము అనేది వీలైతే వీడియో రూపంలో మీ వరకు తీసుకొస్తాను. తప్పకుండా నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, జమియాకి అయితే వచ్చేసాము. చూడండి, ఇవంతా చికెన్, మొత్తం లోపలంతా చికెన్ అండి. ఇది ప్యాక్ చేసి పెట్టేశారు. అంతా నూనెలో పేల్చి బర్గర్లు అవి ఇవి చేస్తారు కదా. చికెన్ అంతా మొత్తం చికెన్ అంతా వచ్చేసి కేఎఫ్సి ఇలా అంతా చికెన్ అంతా చాలా రకాలు ఉన్నాయి. చిప్స్ చికెన్ మొత్తము. ఇది వచ్చి రెడీమేడ్ పిజ్జా అండి. ఇది రెడీమేడ్ వేడి చేసుకొని తినేయడం అంతే. దాదైతే మొత్తం అయితే చికెనేనండి. లోపల అంతా నూనెలో పేల్చేది మొత్తం అన్ని దాంట్లోనే ఉంటాయి. అయితే ఇంకా నూనెలో వేసి బాగుంటుంది. ఇదైతే పిజ్జా సదర్ అంటారు. ఎముకలు లేకుండా ఒక్క సండే ఉంటుంది. అయితే 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి నేను. అన్నీ వేసుకున్నాను. దాంట్లో 4 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. అది అలాగే అది సదర్ అనేది కూడా తీసుకున్నాము. ఇవి కూడా ఇక్కడైతే చూడండి, సామాన్లు మొత్తము పింగాణి సామాన్లే, మొత్తం గాజు సామాన్లు, పింగాణి సామాన్లు. నేనైతే చూడండి ఎంత బాగుంది కదా. ఆకు మోడలు గిన్నె, గాజు గిన్నె, కప్పు ఆకు మోడల్ ఉంది. చాలా రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. జమియాలో అన్ని రకాలు ఉన్నాయి. అలాగే బెడ్షీట్లు ఉన్నాయి, స్కూల్ పిల్లలకు బుక్స్ ఉన్నాయి, గాజు గ్లాసులు అంట, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు, చాలా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. ఇవంతా స్కూల్ పిల్లలకు సంబంధించినవి. పెన్సిళ్ళు, పెన్నులు, బ్యాగులు, కొన్ని బొమ్మలు, కత్తిర్లంట, స్టిక్కర్స్ అంట. ఇవంతా నోట్బుక్స్, మొత్తం నోట్బుక్స్. ఇవంతా అట్టలు వేసేటివి. ఇవంతా బొమ్మలు, మొత్తం అంత బొమ్మలు. ఇవంతా నోట్బుక్లు పెట్టుకునేకి బ్యాగులు, వాటర్ బాటిల్స్. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా రకాలైతే ఉన్నాయి. అంతా ప్లాస్టిక్ సామాన్లు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి, ఏదైనా వేసి పెట్టుకునేకి డబ్బాలంట, మసాలా డబ్బాల టైపు. ఇవేమో అన్నీ స్కూల్ బ్యాగ్స్ అండి. బ్యాగులు అయితే చాలా బాగున్నాయి. అంతా క్యారీ బ్యాగులు, పైనంతా స్కూల్ బ్యాగులు. అలాగే స్కూళ్ళకు సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఈ బ్యాగ్ అయితే దినార్ అంటండి, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఒక దినారే బ్యాగు. దినార్ అంటే మన ఇండియా డబ్బులు 270 రూపాయలు. చాలా బాగుంది బ్యాగ్ అయితే. నేనైతే డబ్బులు తీసుకెళ్ళలేదండి, లేకంటే నేనైతే 2-3 బ్యాగులు తీసుకునేదాన్ని. పిల్లలకు పనికొస్తాయి, మా పిల్లలకని. అలాగే ఇక్కడ చూడండి క్యాండిల్స్, అవే లాందర్లు అంటారు కదా. అలాగే బాల్స్, ఇవన్నీ క్యాండిల్స్ అండి. లోపలంతా కొవ్వొత్తులు పెట్టింటారు. లైట్లు, బ్యాటరీలు వేస్తే లైట్ మలుగుతాయి. అంటే మలిగించేటి కాదు, బ్యాటరీలు వేస్తే లైట్లు అయితే మలుగుతాయి. ఇలా మలిగినాయి చూడండి ఇక్కడ. ఇదైతే రూబా దినార్ అంటండి, 250 ఫిల్స్ మాత్రమే. చాలా బాగుంది కదా. ఇంకైతే అన్ని పైన కావాల్సినవి తీసుకునేసాము. తీసుకున్నప్పుడు అయితే వీడియో తీయలేదు. అన్నీ కవర్లో అన్నీ బిల్ వేయించుకొని కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. పేస్టులు చూడండి ఎన్ని రకాల పేస్టులు ఉన్నాయో. చాలా రకరకాల పేస్టులు ఉన్నాయి. కిందికైతే వచ్చేసాం. కూరగాయలు అయితే ఇవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. కావాల్సిన కూరగాయలన్నీ అయితే ఇంకా ప్రతి ఒక్కటి చూపించడానికైతే నాకైతే వీలు కాలేదు. ఎందుకంటే నేనే తీసుకుంటూ నేనే వేసుకుంటున్నాను అర్బాన్లో. అలాగే ఇంకా పక్కన అంతా ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ కనపడతారనేసి నేనైతే వాళ్ళని అందరూ ఉన్నారని తీయలేదు.
ఇదైతే చాక్లెట్ క్రీమ్ చూడండి, చాక్లెట్ క్రీమ్స్, అదంతా చాక్లెట్ క్రీము. ఇంక ఈ పక్క ఇవేమో అన్ని చాక్లెట్లు, ఇవేమో తుర్తుల్ల కొబ్బూసులా, ఇవి కొబ్బూసులు అండి, తుర్తిల్లా చుడతారు దీళ్ళల్లో. చికెను పెట్టేసి మొత్తం అంతా వేసి తుర్తిల్లా టైప్ లాగా చేస్తారు వాటిని. ఇంకా అవి కూడా కావాల్సినన్ని తీసుకున్నాము. ఇవి వచ్చేసి చిప్స్, మొత్తం చిప్సేనండి ఇవంతా చిప్స్ ఇక్కడంతా, ఇవన్నీ కూడా చిప్స్ మొత్తం చూడండి. మొత్తం ప్రతి ఒక్కటి ఈడ ఉండేటివన్నీ అయితే రకరకాల చిప్స్ అయితే ఉన్నాయి. ఇదైతే పిజ్జా, రెడీమేడ్ పిజ్జా, అలాగే చాక్లెట్లు, అలాగే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే చాలా కొన్నాము. చివర్లో ఎన్ని కొన్నామో మొత్తం చూపిస్తాను చూడండి. చాలా అయితే తీసుకున్నామండి మేము. ఇంకా ప్రతి ఒక్కటి చూపించడానికి నాకైతే కుదరలేదు. అవన్నీ అయితే కావాల్సినవన్నీ అయితే ఇక్కడ ఉన్నవి, ఇక్కడ మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాం. చాక్లెట్లు అన్నీ ఉన్నాయండి, చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ కావాల్సినవన్నీ కూడా తీసుకునేసి బండ్లు అయితే వేసుకునేసినాము, అర్బాన్లకైతే వేసుకునేసినాము. అయితే ఎండు నిమ్మకాయలు, ఒట్టి మిరపకాయలు ఉన్నాయి. ఇక్కడ ఇవి కావాలనేసి వచ్చాను, అవి కావాల్సినవి తీసుకున్నాను. ఇవంతా మసాలా ప్యాకెట్లు చూడండి. మొత్తం ప్రతి ఒక్క మసాలా కూడా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ప్యాక్ చేసి అయితే తగిలిచ్చేశారు. ఇక్కడికి వచ్చి ఎవరికి ఏది కావాలని సపరేట్గా తగిలిచ్చారు. అన్ని వరుసకు తారాడే పని లేకుండా చూస్తానే ప్రతి ఒక్కటి అయితే కనపడుతున్నాయి. ఏదేది కావాలా అనేది, ఎవరికి ఏది కావాలా అనేది ఈజీగా తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఇలా అయితే తగిలిచ్చి పెట్టేశారు. అలాగే అవి కూడా వాళ్ళల్లో, ఆ ప్యాకెట్లలో కూడా నాకు కావాల్సినవన్నీ అయితే ఏమేమి కావాలి అనేటివైతే చూసి నాకు ఏదేది లేవో అన్నీ నేనైతే తీసుకున్నాను. మొత్తం తీసుకొని అర్బాన్లకైతే వేసేసాను. ఇంకైతే చూడండి, 2 అర్బాన్లకైతే తీసుకున్నాము. ప్రస్తుతానికైతే ఈ 2 తీసుకున్నాము. ఇంకా చాలా తీసుకోవాలి. ఇంకొక ఖాళీ అర్బాన్ కోసము పోతున్నాను. ఈ 2 ఇక్కడ పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ సామాన్లు చూడండి, 2 అర్బాన్లకి అయితే ఇప్పటికైతే తీసుకున్నాము. ఇంకా చాలా కావాలి, ఇంకా ప్లేస్ లేదు. లాస్ట్కి అయితే మొత్తం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఫ్రెండ్స్. చూడండి, ఇంటికాడైతే 3 అర్బాన్లు సామాన్లు అండి అవి. మొత్తం తీసుకొచ్చి ఇంట్లో అయితే ఇప్పటి వరకు అయితే పెట్టేసాము. అయితే చూడండి, కష్టాలైతే స్టార్ట్ అయిపోయినాయి. రంజాన్లో కష్టాలైతే మొదలైపోయినాయి. ఫస్ట్ రోజే రంజాన్ ఇలా స్టార్ట్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. నిజంగా చాలా అలిసిపోయాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే పొద్దున్న నుంచి ఇప్పుడైతే నైట్ 1 గంట ఏమవుతుంది చూడండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే ఎత్తిపెట్టాలా. మొత్తం ఎత్తిపెట్టేసి ఇవన్నీ ఎత్తిపెట్టేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. కానీ చూడండి ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే అన్నీ తీసి పెట్టేశాను. కవర్లు అయితే కొన్ని అయితే కవర్లు తీసాను, కొన్నిట్లయితే కవర్లలో ఇంకా కూడా ఉన్నాయి. మొత్తం తీస్తే కూడా ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. 1 రూమ్ నిండిపోయింది. ఎన్ని సామాన్లు అయితే తీసుకొని వచ్చేసాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ సర్దేసి ఇంకా మళ్ళీ పొద్దున్నే
పొద్దున్నే ఇప్పటికే 1:30 అవుతుంది. ఇంక ఇవన్నీ సర్దేసే కొద్దికి మళ్ళీ ఇంకా ఒక పొద్దుకు తినేసి మళ్ళీ ఒక పొద్దు ఉండడానికైతే ఇప్పుడు 4 గంటలకు అన్నం తినేస్తారు. ఈ 4 గంటలకు తినేసి ఒక పొద్దు ఉండడానికైతే మళ్ళీ ట్రై చేస్తారు. ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టేస్తానే ఇంకా కవర్లో కూడా ఉన్నాయి, కానీ అవన్నీ అయితే తీసి చూపించడానికి అయితే టైం సరిపోలేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఒక్కదాన్ని ఇవన్నీ సర్దుకోవాలా, ఆడికి కొన్ని సర్దాను, ఒకసారి చూపిద్దామనేసి ఇంకోసారి అయితే పెట్టాను అన్నీ. ఇలా అయితే మొదలైపోయింది తొలి రోజు రంజాన్. ఫస్ట్ ఒక్క పొద్దు కోసం అయితే ఇంకా వంట చేయాలి. ఇవన్నీ ఎత్తిపెట్టేసి వంట అయితే చేసేయాలి. ఇంకా చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ చేసే పౌడరు, క్రీమ్ పౌడర్ అనుకుంటా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ పౌడరు. ఇలా ఒక్కొక్కటి అయితే తీసి చూపించలేను ఫ్రెండ్స్. ఇదైతే చింతపండు గుజ్జు, చూడండి లోపల చింతపండు గుజ్జు, చింతపండు గుజ్జులాగా చేసి వాటర్కి వేసారు. నేనైతే ఇది కూడా ఒకటి తీసుకొచ్చాను. దేనికైనా ఏదైనా చేసుకోవాలంటే ఉంటుంది అనేసి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్, చింతపండు గుజ్జు. ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టి వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే గాజు గ్లాసుల పైన కొన్నాము, ఏమేమి కొన్నామో చూపించాలనుకున్నా, కానీ సరే ఇలా గాజు గ్లాసులు అంట, ఇంకా చాలా కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాము. ఏవో స్టార్స్ అవి ఇవి అన్నీ అయితే తీసుకున్నాం. ప్రతి ఒక్కటి అయితే చూపించడానికి కుదరలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టైం అయితే అయింది. ఇంక ఇవన్నీ ఎత్తిపెట్టేసి వంట అయితే చేయాలి. సరే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా వంట చేయడానికైతే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి టైం అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ సామాన్లన్నీ ఎత్తేసి వంట అయితే చేయాలి. టైం అయిపోతుంది వంట చేయడానికి. ఇవన్నీ ఎత్తిపెట్టే కొద్దికి ఏ టైం అవుతుందో తెలియదు. ఇవన్నీ ఎత్తిపెట్టేసి వంట అయితే చేయాలి. నిద్ర అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చాలా అల్లసటగా ఉంది, కానీ తప్పదు. ఫస్ట్ రోజే నా కష్టం అయితే ఇలా ఉంది. ఇండియాకైతే ఇవన్నీ ఎత్తుకొచ్చి అంగడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఫ్రెండ్స్ బాయ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో